హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ. చూపించిపోయే విధంగా గుత్తి వంకాయ కర్రీ చేశారనుకో మీరు ప్రతిసారి ఇలానే సేమ్ ప్రాసెస్లో చేసుకుని తింటారు. ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను 1/2 kg గుత్తి వంకాయలను తీసుకున్నాను. గుత్తి వంకాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుని గుత్తి వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని, అంటే విడిపోకుండా 4 ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలు కండ్ర పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ముందుగా మనం కట్ చేసుకుని వాటర్లో నానబెట్టుకున్న గుత్తి వంకాయల్ని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వేసేయడమే. ఇప్పుడు ఈ గుత్తి వంకాయల్ని 2 సైడ్స్గా మగ్గే వరకు, ఆల్మోస్ట్ 70% వరకు మగ్గేలాగా చూసుకుని మూత వేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 5 నిమిషాల పాటు మగ్గితే కర్రీలోకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇంకో చూసారు కదా ఇలా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీలోకి మనకి మసాలా కావాలి కదా, సో ఆ మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే లవంగాలు 4, కొన్ని ధనియాలు, కొబ్బరి, 1 స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 యాలకులు, అలానే ఆనియన్స్ని ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 తీసుకోవాలి. టమాటాస్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకుని ముందు డ్రైగా పొడి చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని, అలానే 3/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే కారం 2 స్పూన్స్ వేసాను, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మసాలాని ఒక థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. గుత్తి వంకాయ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ అందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని గరిట పెట్టి తిప్పుకుంటూ ఆల్మోస్ట్ మనకి 10 నిమిషాల పాటు దీన్ని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం అన్ని స్పైసెస్ని డ్రై చేయకుండానే డైరెక్ట్ వేసాం కాబట్టి ఈ మసాలా ఎక్కువ ఫ్రై అయితే కూర రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, నేనైతే 10 నిమిషాల పాటు ఫ్రై చేశాను. ఇంకో ఆయిల్ పైకి తేలి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం వంకాయలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వంకాయ ముక్క అనేది చిదిరిపోకుండా గరిటెతో మెల్లగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకి మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది మూత పెట్టుకుని ఉడికించడం వల్ల. ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలాని ఒక చిన్న స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మసాలా కొత్తిమీర వేసాక ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి పర్ఫెక్ట్ అయిన రెసిపీస్ మరెన్నో మీకు కావాలంటే నన్ను ఫాలో చేసేయండి. ఈ రెసిపీని ప్లెయిన్ బిర్యానీలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. నేను ఆ రోజు ప్లెయిన్ బిర్యానీ కూడా చేశాను. ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.